దావీదు కీర్తనలు దేవునితో హృదయ సంభాషణ. దావీదు కేవలం రాజు మాత్రమే కాదు, దేవుని హృదయానుకూలుడు. అతని జీవితంలో ఆనందాలు, విజయాలు, భయాలు, విచారాలు, పాపాలు, పశ్చాత్తాపాలు ఎన్నో అనుభవాలతో నిండి ఉంది. అయితే ఈ భావాలన్నిటినీ కూడా అతను కీర్తనల రూపంలో దేవునితో పంచుకున్నాడు. అవి పాటలుగా, ప్రార్థనలుగా, వేదనలుగా, ఆనందపు గీతాలుగా బయలుదేరాయి. కొన్ని ప్రధాన కీర్తనలు మనం చూసినట్లయితే, కీర్తనలు 1లో దేవుని ధర్మంలో నడిస్తే మనిషికి వచ్చే ఆశీర్వాదం కనిపిస్తుంది. కీర్తనలు 23లో యెహోవా నా కాపరి అంటూ దేవునిపై సంపూర్ణ విశ్వాసం కనిపిస్తుంది. కీర్తనలు 27లో మనం భయపడే సమయంలో దేవుడే మనకి ధైర్యం, యెహోవా నా వెలుగు. కీర్తనలు 34లో మనం బాధలో ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరగా ఉంటాడనే వాగ్దానం. కీర్తనలు 51లో పాపంపై నిజమైన పశ్చాత్తాపం. కీర్తనలు 91లో ప్రమాదంలో దేవుని యొక్క రక్షణ. కీర్తనలు 103లో దేవుని యొక్క దయ. కీర్తనలు 121లో నా సహాయం యెహోవా నుండే అంటూ దేవుడే మనకి ఆధారం. కీర్తనలు 139లో దేవుడు మనలను పూర్తిగా తెలుసుకునే ఒక ప్రేమ. కీర్తనలు 150లో స్తోత్రంతో దేవుని గణపరిచే ముగింపు గీతం. అలా దావీదు తన హృదయంలోని ప్రతి భావాన్ని కూడా దేవుని దగ్గర దాచకుండా చెప్పాడు. అందుకే అతని కీర్తనలు ప్రతి తరానికి కూడా ఒక ఆదరణ, ఓదార్పు, బలమయ్యాయి. అలానే మనం బైబిల్ వాక్యం చూసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనలు 23:1. అయితే దేవుడు మన మాటల్లోని నిజాయితీని ప్రేమిస్తాడు. మనం సంతోషంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నప్పుడైనా, భయపడినప్పుడైనా మన హృదయాన్ని మనం ఆయనతో పంచితే ఆయన శాంతి మనలో నిండుతుంది. ఆమేన్.